ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ శుభములు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు ఒక వాక్యం విందామా? పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. ఉదయకాలము ప్రభా, నీ కృప వర్షం వలె కుమ్మరించి, నీ ప్రేమ ఎండిపోలేదు, నీ కరుణ సమసిపోలేదని మాతో ప్రభా ఊపిరి ద్వారా, శ్వాస ద్వారా ప్రభా అయ్యా నీ కృపను కుమ్మరించిన దేవా నీకు వందనాలు. నువ్వు మాట్లాడుతుండగా ప్రభా కేవలం వినువారముగా కాకుండా విని ఆచరించే బిడ్డలుగా మమ్మల్ని దీవించి కాచి కాపాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈరోజు ఒక చక్కటి వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మరి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట ఏంటంటే, వీ హ్యావ్ ఎ గాడ్ హూ వర్క్స్ బిహైండ్ అవర్ సీన్. అంటే మన దేవుడు మన వెనక కూడా పనిచేస్తూ ఉంటాడు, మన కోసం పనిచేస్తూ ఉంటాడు. దివా రాత్రంలో ఆయన నీ కోసం పనిచేస్తూ ఉంటాడు. కీర్తనకారుడు 121వ కీర్తన ఏమంటాడంటే, నీ దేవుడు కునుకడు, నిద్రపోడు, దివా రాత్రంలో ఆయన నీ కోసం పనిచేస్తూ ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలను మనం ధ్యానం చేసినప్పుడు, నాకెవరు లేరు, నాకు తోడుగా ఎవరు లేరు, నా గురించి ఆలోచించే వారే లేరు అని మనం అనుకోకుండా ఉండడానికి దేవాదేవుడు ఈ చక్కటి మాటలను పరిశుద్ధ గ్రంథంలో రాసి పెట్టి ఉంటారు. మన శత్రువులు మనకి తెలియకుండా మన మీద దండెత్తుకొచ్చినప్పుడు దేవాది దేవుడు ఏ రూపంలో మనల్ని కాచి కాపాడుతాడో ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండం 31వ అధ్యాయంలోకి మనం ఈరోజు వెళ్దామండి. నేను ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధ గ్రంథాన్ని తీసి పెట్టుకొని చదువుతూ ఉండండి. ఎందుకంటే మనం 10 నిమిషాలు 11 నిమిషాలు మాత్రమే వాక్యాన్ని షేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువగా చదవడానికి సమయం లేదు. కాబట్టి మనం బైబిల్ తీసి ఆ వాక్యాన్ని ధ్యానించడం నేర్చుకుంటే క్రమేణా మన బైబిల్ మొత్తాన్ని కూడా పూర్తిగా చదువుకోవచ్చు. ఆదికాండం 31వ అధ్యాయము 4వ వచనం నుండి మీకోసం చదువుతానండి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలు లేయాను పిలువనంపి వారితో ఇట్లనెను. యాకోబు భార్యలైన రాహేలు మరి లేయాలను ఆయన పిలుస్తున్నాడండి. ఏమంటున్నాడంటే, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనపడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. చూడండి, లాబాను గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడంటే, ఇదివరకు మీ నాన్న నా మీద చూపించిన ప్రేమ కటాక్షం ఇప్పుడు లేదు, కానీ నా దేవుడు, నా తండ్రి దేవుడు తోడై ఉన్నాడు. ఇది సత్యం ప్రియులరా. మనుషుల యొక్క కటాక్షం మన మీద, కనికరం మన మీద మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, మ్యాన్ ఈస్ మ్యాన్, గాడ్ ఈస్ గాడ్. మనుషుల నుండి, దేవుడి నుండి వచ్చే ఆశీర్వాదాలు మనము ఆశించలేము. లాబాను ఇది వరకు ఉన్నట్టుగా నా దగ్గర లేడు, కానీ నా దేవుడు, నా తండ్రి దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఏది తోడై ఉన్నాడంట చూడండి. ఇక్కడ జరుగుతున్న మాటలు నాకు చాలా నచ్చిన మాటలు మీతో చదువుతున్నాను. మీ తండ్రికి నా యావత్ శక్తితో కొలువు చేసేదని మీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీవితం మార్చెను. చాలా సందర్భంలో మనం మనస్ఫూర్తిగా పనిచేస్తుంటాం, హృదయపూర్వకంగా కొంతమందికి సహాయం చేస్తూ ఉంటాం. అది ప్రార్థన కావచ్చు, పని కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. కానీ మన చేత పనిని కానీ సహాయం కానీ తీసుకున్న వాళ్ళు మన మీద అంత ప్రేమను కుమ్మరించకపోవచ్చు. పైగా మన జీవితాన్ని కూడా వేరే విధంగా వేరే వాళ్ళ దగ్గర ప్రదర్శిస్తూ ఉండవచ్చు. లాబాను ఇదే చేశాడు యాకోబు జీవితంలో. కష్టపడి పనిచేశాడు, యావత్ శక్తిని ఉపయోగించి పనిచేశాడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే, జీతానంట 10 సార్లు మార్చాడటండి. అంతేకాకుండా ఏం చేశాడు చూడండి, మనం చదువుదాం. అయినను దేవుడు అతన్ని నాకు హాని చేయనివ్వలేదు. చూడండి, నీ మీద ఏమన్నా రావచ్చండి, కానీ దేవుడు రహస్యంగా పనిచేస్తుంటాడు. హీ వర్క్స్ బిహైండ్ ద సీన్. అసలు కనిపించదండి, కనిపించకుండా మనకు సహాయం చేసే దేవుడు ఎంత గొప్ప దేవుడు. నా మీద హాని ఏది జరగలేదు, మనుషులు ఏదో చేసి ఉండొచ్చు, కానీ నా దేవుడు అది చేయనీయలేదు. చేయనీయకుండా ఇంకా ఏం చేశాడు చూడండి. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇక్కడ ఉంది. అతడు
పొడలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీ పొడలు గల పిల్లల నేనను చారలు గలవని నీ జీతమని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీ చారలు గల పిల్లల్ని కనెను. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకు ఇచ్చాను. చూడండి, ఆయన లాభాలు చాలా కుట్ర పన్నుతున్నాడు. ఇదిగో ఈయనవన్నీ నీవి, చారలన్నీ నీవి అని చెప్తున్నాడు. ఎందుకంటే అక్కడ చారలు లేనివి ఈయనవి పెట్టి ఉండొచ్చు. కుట్రలు పన్నుతున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడంట, ఏదైతే లాభాన్ని చెప్పాడో, ఏదైతే యాకోబుకి అది సంక్రమిస్తుందని చెప్పాడో, ఏదైతే యాకోబుకు దొరుకుతుందన్నాడో అవి దేవుడు చేశాడట. పశువులన్నీ నాకు ఇచ్చాను. చూడండి, యాకోబు జీవితంలో చేసిన దేవుడు నా జీవితంలో చెయ్యడా? ఈరోజు ఆ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు చాలా శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. మనం అంతేకాకుండా ఇంకా వాక్యం చూస్తామండి. కీర్తనకారుడు కూడా అంటున్నాడు కదా, దేవుడు నీకు ఎల్లప్పుడూ తోడై ఉంటాడు. సో యాకోబు జీవితంలో దేవుడు నిలిచున్నాడు. ఇంకొకరి జీవితం చూద్దామండి. ఈ జీవితం ఎవరిదంటే మొర్దెకై జీవితం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం నుంచి మనం చదివితే ఈ మొర్దెకై గురించి, హామాను గురించి, మరి ఎస్తేరు రాణి గురించి ఉంటుంది. మొర్దెకై ఎవరు అంటే ఎస్తేరుకి పినతండ్రి, బాబాయ్ అవుతాడండి. ఆయన మరి యూదుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన తలదించుకునే స్థితిలో ఎప్పుడు ఉండడు, తలెత్తుకొనే ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు. అయితే ఈ హామాను మరి మొర్దెకై మీద చాలా కోపంతో ఉన్నాడు. ఎందుకంటే తనకి రావాల్సిన గౌరవాన్ని అతను చూసి అందరూ తల వంచాలని గౌరవాన్ని ఆయన పొందుకోవటం లేదని చాలా కోపాన్ని పెంచేసుకుంటున్నట్టుగా ఉన్నాడు. కోపంతోనే కాదు, ఆయన ఏం చేస్తున్నాడంటే ఇతనికి ఉరి బిగించాలని, ఉరి వేయాలని, ఉరితో చంపివేయాలని, ఉరి తాడుని కూడా ఆయన సిద్ధం చేసినట్టుగా మనం చూస్తాం. కానీ నీ ఆ ప్రణాళికలు దేవుడి ప్రణాళిక వంటివి కాదు. ఆయన సజీవుడైన దేవుడిని ఆరాధిస్తున్నాడు మొర్దెకై. అయితే ఒకానొక సందర్భంలో రాణి ద్వారా మరి హామాను భోజనానికి వెళ్తూ ఉంటాడండి. ఇంకా గర్వం పెరిగిపోతుంది. రాజుగారు నాకు చాలా వెయిటేజ్ ఇచ్చాడు, నా మాటకి కాదనడు అన్నట్టుగా అనుకుంటూ ఉంటాడు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? రహస్యంగా పనిచేసే దేవుడు, సీక్రెట్గా పనిచేసే దేవుడు ఏం చేశాడో తెలుసా? రాజుగారికి నిద్ర లేకుండా చేశాడు. ఆ రాత్రి నిద్ర లేకుండా చేసి ఎందుకు అట్లా అవుతుందని చెప్పి అక్కడున్న వాళ్ళని అందరిని పిలిచి మరి గ్రంథాలన్నీ తీయమంటే అక్కడ గ్రంథంలో ఒకళ్ళు అనవసరంగా మరి బాధింపబడినట్టుగా అక్కడ చూస్తూ ఉంటారండి. హామాను పిలుస్తాడు. వాళ్ళు ఎవరు అని తెలుసుకుంటారు. మొర్దెకై గురించి వింటాడు. మొర్దెకైని ఆయన ఘనపరచాలి అనే ఆలోచన కలుగుతుందండి. చూడండి, ఘనపరచటమే కాకుండా ఏ ఉరితాడైతే హామాను మొర్దెకైకి వేయాలనుకున్నాడో అదే ఉరితాడులో మనము హామాన్ వేయటము చూస్తూ ఉంటామండి. వాట్ యు సో ఈజ్ వాట్ యు రీప్. నువ్వు ఏమి నాటుతావో అదే మొలకెత్తుతుంది. ఈరోజు నువ్వు కలవరపడాల్సిన అవసరం లేదు. యువర్ గాడ్ ఈజ్ వర్కింగ్ బిహైండ్ ద సీన్. దేవుడు ఖచ్చితంగా పనిచేసే దేవుడు అయినాడు. నువ్వు సత్య దేవుడిని పట్టుకొనుండు, నీతిమంతుడుగా పట్టుకొనుండు. ఒకప్పుడు పాపం చేశామండి, ఒకప్పుడు తప్పులు చేశాం, ఒకప్పుడు పాపం చేసినప్పుడే ఆయన మనల్ని కనికరించి తన బిడ్డలుగా మార్చుకున్నాడు. ఇప్పుడు తన బిడ్డలకి ఆయన సహాయం చేయడా? ఖచ్చితంగా సహాయం చేసే దేవుడు. మనం చూస్తాం కీర్తనకారుడు 140వ కీర్తన 5-7 వచనాలు ఏమంటారంటే, గర్విష్ఠులు నా కొరకు ఉరిని తాళ్లను చాటుగా ఒడ్డి ఉన్నారు, నన్ను పట్టుకొనుటకై ఉచ్చులు ఒగ్గి ఉన్నారు. 7వ వచనంలో, యెహోవా నీవే నా దేవుడవు, నా విజ్ఞాపనలను చెవియొగ్గుము, యుద్ధ దినమున నీవు నా తలను కాయదువు. చూసారా, హామాను నుండి మరి ఎవరండి మొర్దెకై తలను కాశాడు? అదే దేవాది దేవుడే. ఈరోజు ఆ దేవాది దేవుడే నీతోనూ నాతోనూ
పలుకుతున్న మాట ఏంటంటే, ఎల్లప్పుడూ నేను నీకు తోడుగా ఉంటాను. అంతేకాకుండా ప్రియులారా మనం చూస్తాం, వేటకారి ఉరులలో నుండి ఆయన మనం తప్పిస్తాడని కీర్తనకారుడు 91వ కీర్తనలో మనతో చెప్తున్నాడు. అలాగే 91వ కీర్తన 15లో ఆయన చెప్తున్నాడు, శ్రమలో నేను అతనికి తోడైందును, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దేవుడు మనం విడిపించే దేవుడు అయి ఉన్నాడు. 138వ కీర్తన 7వ వచనంలో, నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు. దేవుడు మనం చెయ్యి చాపి మనం కాపాడుతూ ఉంటాడని మనం తెలుసుకోవాలి. యాకోబుని కాపాడిన దేవుడు, మొర్దెకాయిని కాపాడిన దేవుడు నిన్ను నన్ను కూడా కాపాడుతాడు. ఆయన పని చేస్తున్నాడు. హీఈస్ బిహైండ్ యూ, ఈజ్ బిఫోర్ యూ, ఈజ్ బిసైడ్ యూ. నీ పక్కన, నీ ముందు, నీ వెనుక సజీవంగా నీ దేవుడై ఉన్నాడు. మరి ఆ దేవుడికి సంతోషంగా కృతజ్ఞతలు చెప్దామా? నిండు హృదయంతో థ్యాంక్స్ చెప్దామా? ఎందుకంటే నిన్ను కాపాడే దేవుడు కునుకడు, నిద్రపాడు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయనా. అవును ప్రభా, శత్రువులు వేసిన ఉరిలో నుండి, ఉరి కంబము మీద నుండి కూడా మమ్మల్ని దాటించే దేవుడవు నాయన ప్రభా. నువ్వు మా తరపున పనిచేసే దేవుడవు ప్రభా. అయ్యా, నువ్వు కునుకవు, నిద్రపోవని మాతో చెప్పిన దేవా, ఈ రోజు నుండి తండ్రి ప్రభా నీ మీద ఆనుకొని జీవించే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.